హలో వ్యూవర్స్, నేనైతే ఈరోజు మా ఆఫీస్ తరపు నుంచి ట్రైనింగ్ కండక్ట్ చేస్తే హైదరాబాద్ అయితే వెళ్తున్నాను ఈరోజు నైట్. సో ఈ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాను. అస్సలు బస్సు దొరకడానికి 3 days నుంచి ఎంత సఫర్ అయ్యానంటే, ప్రైజెస్ వచ్చేసి టికెట్ ఎంతో టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అబ్బా. అసలు ఈ 3 days వాటి లాస్ట్కి వెతికితే అది కూడా లాస్ట్ బెర్త్ ఒకటి నాకు దొరికింది. సో దాంట్లోనే బుక్ చేసుకొని వెళ్తున్నాను. అరౌండ్లీ దగ్గర 1800 పడింది ప్రైస్. సో నేను రీచ్ అయిపోయాను. మా ఆఫీస్కి లొకేషన్ చెప్పాను కదా. సో ఇది లక్డీ కప్పుల్ దగ్గర ఉన్న బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పి అశోక హోటల్ ఉంది. సో ఆ హోటల్ అయితే మాకు అకామిడేట్ చేశారనమాట మేము స్టే చేయడానికి. సో ఇది ఆ హోటల్ అన్నమాట. ఇక్కడ బార్ కూడా ఒకటి ఉంది. ఎంట్రన్స్ సో మా ఆఫీస్ తరఫు నుంచి ట్రైనింగ్ అయితే హైదరాబాద్ అయితే వచ్చాను. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నాకు అకామిడేషన్ రూమ్ అయితే ఇట్లా అయితే ఉంది. సో షేరింగ్ అనమాట. సో మా కలీగ్ కూడా వస్తారు, ఆన్ ది వే ఉన్నారు దారిలో. సో ఈ హోటల్ వచ్చేసి లక్డీ కప్పుల్లో ఉన్న వెస్ట్రన్ అశోక సంథింగ్ ఏదో ఉంది. వీళ్ళు ఇక్కడ నాకు స్టే చేయడానికి ఏమేమి ప్రొవైడ్ చేశారో కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీ టీ ఏది చేసుకోవడానికన్నా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్ అప్ అయినాక మిర్రర్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది మంచిగా. ఓకే, నైస్ వాష్రూమ్. డ్రైయర్ ఒకటి ఇచ్చారు మంచిగా. టిష్యూస్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. అండ్ వీళ్ళే ఒక పెయిర్ ఆఫ్ న్యూ బ్రష్ అండ్ పేస్ట్ శాంపిల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ షవర్. ఓకే, ఇక్కడ షాంపూస్ ఇచ్చారు. షవర్ మంచిగా ఉంది ఇదైతే. నెక్స్ట్ అవుట్ సైడ్ కూడా మీకు హోటల్ అవుట్ సైడ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది ఓవరాల్ రూమ్. సో నేనుండే రూమ్ వచ్చేసి 321 అనమాట. ఇట్లా ఉంది. ఇది బెస్ట్ వెస్ట్రన్ అని ఉంది చూడండి. ఇది హోటల్ నేమ్ వచ్చేసి అశోక. అవుట్ సైడ్ క్లైమేట్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి.
లొకేషన్ బాగుంది. ఇట్లా ఇదే ఉంది. ఇక్కడ వెదర్ అయితే రైనీ సీజన్ కాబట్టి రైన్ పడుతూ ఉంది. సో వాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది, వేసేసుకోవటం బెటర్. సో నా రూమ్కి వచ్చేసి ఇట్లా ఉంది. దీనికి బాల్కనీ ఇవ్వలేదు, బట్ వ్యూ అయితే ఇట్లా ఉంది బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ మంచిగా కూర్చోవడానికి. 2 బెడ్స్ ఇచ్చారు, బాటిల్స్. నా లగేజ్ ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మీటింగ్ అయితే వెళ్ళిపోవాలి. సో మోస్ట్లీ ఒక 20 డేస్ ఇక్కడే ఉంటాను నేను. రోజుకు ఒక వ్లాగ్ ఇక్కడే పెడతాను. ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఐ మీన్ ఇంతకుముందు ఎవరైనా వచ్చి ఉంటారు, నేను రావడం ఫస్ట్ టైం కాబట్టి ప్రతిదీ నేను వ్లాగ్లో చూపిస్తాను. సో ఈ మధ్య నాకు టైం లేక వ్లాగ్స్ తీయట్లేదు. సో ఇక మీదట రోజు ఏదో ఒకటి తీస్తూనే ఉంటాను. ఈవెన్ నేను ఓకేనా. లైక్ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి వచ్చేయాలన్నమాట. బాయ్ బాయ్. ఫ్రెష్ అయితే అయిపోయాను అనమాట ఇప్పుడు మంచిగా. ఇప్పుడు అండ్ నేను ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళడానికి కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను. చూపిస్తే నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ బయట అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా, అవుట్ సైడ్ ఏదన్నా లైక్ రోడ్ సైడ్ బండి మీద ఉంటాయి కదా, అలాంటివి వర్షానికి తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ క్లైమేట్లో నేనైతే అది బయట తిందాం అనుకుంటున్నాను. రేపటి నుంచి ఇక్కడ పెట్టే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ ఏదైతే ఉందో అది నేను మీకు వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం. బయట క్లైమేట్ ఎర్ర తీసేస్తుంది, వర్షం అయితే పడుతుంది అనమాట. జల్దీ వెళ్ళిపోయి మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ దోశ ఆర్ ఇడ్లీ ఆర్ బజ్జీ ఏదో ఒకటి తినేసి వెంటనే వచ్చి రెడీ అయిపోవాలన్నమాట. మళ్ళీ ఎగ్జాక్ట్ 9:30 కల్లా మీటింగ్ అటెండ్ అయిపోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 8 దాటింది. సో ఈ 1 అవర్ లోపు వెళ్ళి నేను కంప్లీట్ చేసుకొని వచ్చాను అనమాట. ఇంకా మా రూమ్మేట్ అయితే రాలేదు. సో మా రూమ్మేట్ వచ్చేలోపు నేను వెళ్ళి అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను అనమాట. ఓకేనా, బాయ్ బాయ్. వాచ్ బెల్ట్ వైర్ అయితే ఈ కలర్ వేసుకోబోతున్నాను. ఫస్ట్ డే ఐడి కూడా రెడీ పెట్టుకున్నా అండ్ షూ కూడా మంచిగా పాలిష్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా ఇప్పుడు బయటికి అయితే వచ్చేసాను అనమాట. సో బ్యాక్ సైడ్ ఉన్నది మా హోటల్. సో ఇది లక్డీ కపుల్ మెట్రో స్టేషన్ దగ్గర. ఇక్కడ ఏదో టిఫిన్స్ అండ్ మీల్స్ ఉంది మా హోటల్ బయటనే. దీంట్లోకి అయితే వెళ్తున్నా. సో కేఫ్ అయితే బాగుంది నీట్గా. టిఫిన్ ఇక్కడ డిస్ప్లే చేసేస్తున్నారు ఏ టిఫిన్ ఎంత కాస్ట్ ఉంటుందని. సో నేనైతే మసాలా దోశ ఒకటి 105 రూపీస్ ఛార్జ్ చేశారు, అదైతే ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు టిఫిన్ తినేసి వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. నేను బయట ఏదైనా బండి ఏదైనా సైడ్ ఉంటుందేమో తిందాం అనుకున్నాను. అసలు ఈ ఏరియాలో ఏం లేవు, నాకు కనపడలేదు. సో నియరెస్ట్ ఇది ఉంది కాబట్టి ఫాస్ట్గా తినేయాలని ఇక్కడికి వచ్చాను. మసాలా దోశ అయితే ఆర్డర్ పెట్టాను, అలా వచ్చింది. సో ఇప్పుడు ఇది తినేసి వెంటనే వెళ్ళిపోవాలి. ఈ చాలా ఎక్కువ వేసారు.
అమ్మా పని అయిపోయింది. ఇప్పుడు రెడీ అవ్వాలి. వెళ్ళిపోయి వెంటనే కొంచెం స్లీప్, ఒక హాఫ్ అన్ అవర్ అలా స్లీప్ వేసేసి రెడీ అవుతా. సో నేను రెడీ కూడా అయిపోయాను అనమాట. నెక్స్ట్ ఇంకా మీటింగ్ అటెండ్ అవ్వటమే. సో ఇది వాటి అవుట్ఫిట్. ఓకేనా? ఈరోజుతో ఇక్కడికి వీడియో స్టాప్ చేయబోతున్నాను. కుదిరితే మీటింగ్ కూడా ఎట్లా కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా? బాయ్. టైం అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ వెళ్ళిపోవటమే.